నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లయ్యపల్లి గ్రామంలో లీజు పట్టాల వ్యవహారం తీవ్ర రాజకీయ సామాజిక దుమారంగా మారింది. ఉదయగిరి బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 312 మంది పేద రైతులకు మంజూరు చేసిన ఆర్డీఓ లీజు పట్టాలను 2019లో అసైన్మెంట్ పట్టాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో రుణ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు అందుతాయని అప్పట్లో హామీ ఇచ్చారని తెలిపారు. కానీ తాజాగా రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలు సేకరించకుండానే కలెక్టరేట్ నుంచి రహస్యంగా జీవో విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదల భూములను కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, గతంలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు రైతులు వినతి పత్రం సమర్పించారు. కంపెనీలకు ఇచ్చే భూములు వెనక్కి తీసుకోవాలి. కంపెనీలకు ఇచ్చే భూములను వెనక్కి తీసుకోవాలి. కంపెనీలకు ఇచ్చే భూములను వెనక్కి తీసుకోవాలి. కంపెనీలకు ఇచ్చే భూములు 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. 92లో ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా ఉదయగిరి రావాలి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు సంఘం, రైతు సంఘం. భూములు మాకే ఇవ్వాలి. భూములు మాకే ఇవ్వాలి. 92 నుంచి ఇచ్చిన పట్టాలను యథావిధిగా కొనసాగించాలి. పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలి. భూసేకరణ ఆపాలి. అమృతమైన ఫ్యాక్టరీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. విషపూరితమైన కంపెనీలను ఆపాలి. పట్టాలను ఆపాలి. పేదలకు ఇచ్చిన పట్టాలను ఆపాలి. ఇచ్చిన పట్టాలు యథావిధిగా కొనసాగించాలి. ఈరోజు మా గ్రామ పంచాయతీ పుల్లాయపల్లి గ్రామ పంచాయతీ, మా గ్రామ పంచాయతీలో 1992లో ఆర్డీఓ వాణిశంకర్ గారు, మేడం ఆర్డీఓ గారు 100-106 సర్వే నెంబర్లో సుమారు 312 ఎకరాలు 280 కుటుంబాలకి 90 సెంట్లు, ఎకరా 30 సెంట్లు కుటుంబానికి భూ పంపిణీ చేశారు. సిజేపీఎస్ పొలాల్ని 312 ఎకరాలని ప్రతి కుటుంబానికి 280 కుటుంబాలకి భూ పంపిణీ చేశారు. అప్పుడు వచ్చేసి ఒక ప్రకటన ఇచ్చింది గవర్నమెంట్, ఈ భూమి మట్టం చెట్లు తీసి రైతులకి అద్దులు చూపించమని చెప్పేసి పేపర్ ప్రకటన 93లో ఈ హుస్సేన్ బాషాని ఉదయగిరి గాజుల హుస్సేన్ బాషా యాక్షన్ వేశారు. ఆ కర్ర యాక్షన్ వేసిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళు పక్కన ఫారెస్ట్ అక్కడ ఉండే కర్ర, మా కర్ర చెట్టు, మా దగ్గర అడవిలో ఉండే కర్ర కూడా చెట్లు ఉన్నాయి, మేము పర్మిట్ లేవమని పెండింగ్ పెట్టారు. అప్పటి నుంచి ఆ హుస్సేన్ బాషా అతను డిపాజిట్ తెచ్చుకోవడానికి తిరిగి చనిపోయినాడు. అప్పటి నుంచి మా రైతులకి గవర్నమెంట్ ని వేడుకుంటున్నాం, ఆ చెట్లు తెప్పించి ఎవరి పొలాలు వాళ్ళకు అద్దులు చూపించమంటే ఇంతవరకు కూడా చూపించలేదు. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఈ పొలాలని అనౌన్స్ చేసుకుని ఒక కెమికల్ ఫ్యాక్టరీకి అప్పచెప్పాలని వస్తుంది. రోజు మా గ్రామం తరఫున మేమే చెట్టు తీసుకుంటాము. మాకు వచ్చేసి హద్దులు, మా పొలాలు ఎకరా కావచ్చు, అరెకరా కావచ్చు, 50 సెంట్లు కావచ్చు, 60 సెంట్లు కావచ్చు, మా పొలాన్ని మాకు అప్పచెప్పమని చెప్పేసి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేశాము. అది ఆ పొలాలు పోతే మాకు అంతా చుట్టుపక్కల ఫారెస్టే ఉండేది. కనీసం పశువులు పోవడానికి కానీ మాకు ఈరోజు 100-150 కుటుంబాలకి సెంటు పొలం లేదు. బ్యాంకు పోయి గోల్డ్ తాగడం పెట్టుకోవడానికి ఒక పాస్బుక్ వలన కనీసం బంగారం పెట్టుకోవడానికి కూడా ఒక ఎకరా పొలం లేని కుటుంబాలు 150 కుటుంబాలు ఉన్నాయి. మాకు ఆ పొలం పోతే మేము ఆ ఊర్లో ఉండాల్సిన పని కూడా లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవాలా, లేదంటే సావాలా. అది వచ్చేసి ఎంఆర్ఓ గారికి 1992-93లో పుల్లాయపల్లి పంచాయతీలో రాష్ట్రము లీజు పట్టాలు, ఆర్డీఓ లీజాలు మంజూరు చేయడం జరిగినది. దాదాపు 312 మందికి అక్కడ పట్టాలు మంజూరు చేశారు. మరి ఇదే ప్రభుత్వము 2019లో ఆ లీజు పట్టాలని అసైన్మెంట్ పట్టాలుగా మారుస్తూ ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసి జీవోని విడుదల చేసి నెల్లూరు జిల్లాలో దగదత్తి మండలానికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కాలంలోనే అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా మీరు లోన్లు పొందొచ్చు, ప్రభుత్వ పథకాలు అన్ని కూడా పొందొచ్చు, రైతులారా నన్ను నమ్మండి అని చేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు ఆ రోజు చేసినటువంటి జీవోను ఏం చేశారో ఈ ప్రభుత్వంలో పాలు ఉన్నతాధికారులు కలెక్టర్ స్థాయిలో జరిగింది కాబట్టి ఈ రోజు కూడా కలెక్టరేట్ లో ఏదైతే లీజు పట్టాలు ఆ రోజు అసైన్మెంట్ గా మార్చారో ఆ పట్టాలు మొత్తం నెల్లూరు కలెక్టరేట్ అటో బండ మీద కూడా ఉన్నాయనే వార్తలు లోకల్లోగా వినపడతాం. మరి ఈ రోజు అలాంటి పట్టాలు పొందినట్టు వాళ్ళు ఈ రోజుకి ఆ లీజు పట్టాలు పెట్టుకోవడం జరిగింది. మరి ఆడ పేదలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలలో కూడా భూమి లేనటువంటి నిరుపేదలను గురించి పంపిణీ జరిగింది. మరి ఈ రోజు ఆ గ్రామంలో ఆ పంచాయతీల్లో ఉండబడినటువంటి అక్కడ రైతులకి లబ్ధిదారులకు తెలియకుండా ప్రభుత్వము సిబిజి అనేటువంటి రిలయన్స్ కెమికల్ బయోకెమికల్ నేర్పుతూ జీవోను దొంగతనంగా విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ఎవరికి కూడా తెలవదు. ఈ రోజుకి ఆ జీవోను ఇచ్చి 6 నెలలైంది.
ఆ గ్రామంలో ఉండబడినటువంటి ఆ పంచాయతీ గ్రామాలు టామ్ చేసి రైతుల అభిప్రాయాలు సేకరణ ఏం జరగకుండానే దుర్మార్గంగా పేదలకు ఇచ్చిన పట్టాలని ప్రభుత్వం కంపెనీల పేరుతో భూసేకరణ చేయడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. కాబట్టి ఆ ఫ్యాక్టరీని ఎన్నిక్కుపోవాలి. అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే గతంలో 2019లో ఇదే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లీజు పట్టాలను అసైన్మెంట్ పట్టాలు చేశారు కాబట్టి ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ హక్కుదారులందరికీ కూడా అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వ పథకాలు అన్ని అందేటట్టు చూడాలని ఆందోళన చేస్తారు. ఇదే కానీ కొనసాగితే ఫ్యాక్టరీలో మాత్రం మొత్తం రైతులు భూమి మీదకి పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, భూములు స్వాధీనం చేసుకుంటారు. మరి ఆడగానే ఎవరికన్నా రైతులకు కానీ ఏదన్నా కానీ జరిగిందంటే మాత్రం ఈ ప్రభుత్వం ఉన్నతాధికారులు బాధ్యత వహించాలి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఇమ్మీడియట్లీ గా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఉదయగిరి అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా రైతులకు, పేదలకు అందరికి న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్